కరీంనగర్ మేయర్ సునీల్ రావు రాజీనామాతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. మేయర్ సునీల్ రావు పార్టీ మారొద్దని కేటీఆర్ ఫోన్ ద్వారా చెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సునీల్ రావు మాత్రం నేడు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. మరోవైపు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అందుబాటులో ఉన్న కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. సునీల్ రావు వెంట ఎంతమంది కార్పొరేటర్లు వెళ్తారన్న దానిపై కూడా చర్చించి పార్టీ మారొద్దని సూచించారు. బీఆర్ఎస్ కు రాజీనామాపై సునీల్ రావు స్పందించారు. బీఆర్ఎస్ నాయకులతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లనే కరీంనగర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతోందన్నారు. కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్పై బీఆర్ఎస్ పార్టీ పరంగానే విమర్శలు చేశానని, వ్యక్తిగతంగా సంజయ్పై విమర్శలు చేయలేదన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించేవారు తనతో కలిసి బీజేపీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయిస్తే సహించేది లేదన్నారు. కరీంనగర్ నగర అభివృద్ధి లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నానంటున్న మేయర్ సునీల్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ మేయర్ మరికొద్ది సేపటి లోపల ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి కాషాయం కండువా కప్పుకున్నారు. అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు అనేటువంటి తెలుసుకుందాం. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల మేయర్ గారు చెప్పండి సార్, ముఖ్యంగా మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేయర్గా ఉన్నారు. మరొక 4-5 రోజుల లోపల మీ పదవి అయిపోతున్నటువంటి సమయం లోపల ఇప్పుడు బీజేపీకి ఎందుకు వెళ్ళబోతున్నారు? నేను 5 సంవత్సరాలుగా నాకు మేయర్గా పనిచేసే అవకాశం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారు, దాని తర్వాత వినోద్ కుమార్ గారు. వీరిద్దరి దీవెనాల వల్లే నేను మేయర్ అయినా. నా కార్పొరేటర్స్ పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చారు. కార్పొరేటర్స్ కూడా నేను పూర్తిస్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 5 సంవత్సరాల పాటు కరీంనగర్ నగరంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి, ఏ విధంగా కరీంనగర్ తీర్చిదాన్ని ఆలోచన ప్రకారం చేసినాం. ఆ అభివృద్ధి అనేది కళ్ళ కనబడుతూ ఉంది. 5 సంవత్సరాలు పూర్తవుతుంది. 3 రోజులతో మా పదవి కాలం అయిపోతుంది. గత 5 సంవత్సరాలుగా నేను మేయర్గా ఉన్న సమయంలో అప్పుడు పార్లమెంట్ సభ్యుగా, ఇప్పుడు మినిస్టర్గా బండి సంజయ్ గారు నాకు చాలా సహకారం అందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయడంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే నిధులు వారిని నిలదీసి నిధులు విడుదల చేయించడంలో కానీ, కరీంనగర్ నగరంలో అభివృద్ధిని కొనసాగించేందుకు వారు నాకు పూర్తిస్థాయిలో సహకరించారు. నాకు 100% వారి మీద విశ్వాసం నాకు కలిగింది. ఇంకోటి, రాబోయే రోజుల్లో కూడా కరీంనగర్ నగరంలో అభివృద్ధి అనేది కొనసాగాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి కొనసాగాలంటే బండి సంజయ్ గారి వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మన వివిధ నాయకత్వంతో నేను బీజేపీ పార్టీలో చేరుతాను. అంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ లోపల మీకు అంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడడానికి ప్రధాన కారణం ఏంటిది? అంటే ఎవరైనా లోకల్ నాయకులతో మీరు ఇమ్మడలేకపోతున్నారా? ఎవరైనా మీకు అంటే కేటీఆర్ గారు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏంది అంటే ప్రధానంగా బీఆర్ఎస్ లోపల ఎందుకు ఇమ్మడలేకపోతున్నారు? నాకు బీఆర్ఎస్ పార్టీలో ఎవరితో విభేదాలు లేవు. ఎవరితో ఇప్పటివరకు దీక్షణ వరకు అయితే విభేదాలు లేవు. ఎవరన్నా ఇప్పటి నుంచి చౌకబారు మాటలు ఇప్పుడు కూడా నా బీఆర్ఎస్ పార్టీ మీద గౌరవం ఉంది. నేను ఎక్కడ కూడా ఎవరిని విమర్శించదలుచుకోలేదు వ్యక్తిగతంగా. నాకు నేను చెప్పిన ఒకటే, కరీంనగర్ నగరంలో డెవలప్మెంట్ అనేది కొనసాగాలి. డెవలప్మెంట్ కొనసాగాలంటే ఇది బండి సంజయ్ గారి వల్లనే సాధ్యమవుతుంది. వారి వల్లనే కరీంనగర్ నగరంలో అభివృద్ధి అనేది కొనసాగాలి. కాబట్టి వారి నాయకత్వం మీద విశ్వాసంతో నేను మాత్రమే బీజేపీలో జాయిన్ అవుతా ఉన్నా. అంతకు మించి నాకు బీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకులతో ఎలాంటి విభేదాలు లేవు. అంటే గతం లోపల మీరు ఇదే మేయర్గా ఉండి ఇటు సంజయ్ గారి పైన విమర్శలు కూడా చేశారు కదా? నేను తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసిన. ఎప్పుడైనా వారు పార్టీ మీద విమర్శలు చేసినప్పుడు తప్పకుండా విమర్శలు తిప్పికొట్టిన. అంతేకాదు నేను ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయలేదు. వారు బీఆర్ఎస్ పార్టీని విమర్శించినప్పుడు నేను వారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారిని మాట్లాడిన. అది పత్రికాముఖంగా మాట్లాడిన, వెనుక మాట్లాడలేదు. కాబట్టి అది రాజకీయ విమర్శలు. అవి రాజకీయ విమర్శ. నేను ఈరోజు వారి నేను అభివృద్ధి అని చెప్పిన. అభివృద్ధిలో నాకు పూర్తిసార్లు సహకరించారు. 5 సంవత్సరాల పాటు వారు ఎంపీగా కాకముందు కరీంనగర్ నగరానికి ₹1 కూడా విడుదల కాలే. వారు వచ్చిన తర్వాత ఈరోజు 428 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైనవి. రాష్ట్ర ప్రభుత్వం మెడలో నుంచి విడుదల చేయించారు ₹396 కోట్ల రూపాయలు. దానివల్ల ఈ అభివృద్ధి అనేది సాధ్యమైంది. కాబట్టి ఈ అభివృద్ధి అనేది కొనసాగాలి. కాబట్టి వారికి మీద నమ్మకంతో మాత్రమే బీజేపీలో జాయిన్ అవుతా ఉన్నాను. అంటే మీ పైన ఎప్పుడైతే బీజేపీ పార్టీ లోపల చేరుతురారని చెప్పి తెలియడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చాలా విమర్శలు కూడా చేస్తున్నది. దీని అందరికీ ఏమని చెప్తారు? ఇప్పుడు అది విమర్శలు పాపం వాళ్ళు చేయడం లేదు. కొంతమంది పెద్దలు భయాందోళనతోటి చేయిస్తూ ఉన్నారు. నేను వాళ్ళు చేసే వాళ్ళని నేను ఏమనలేదు, చేయించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇది కంటిన్యూ అయితే చేయించే వాళ్ళ మీదనే మాట్లాడతాను. చేయించే వాళ్ళు ఏం చేసిండ్రు, గత 10 సంవత్సరాలు అధికారం అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేంజ్ చేసిండ్రు, ఏ కార్యక్రమాలు చేసిండ్రు, అంత చిట్టా నా దగ్గర ఉంది. నేను మాట్లాడడం మొదలు పెడితే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పటికీ నేను విజ్ఞతతోటి నేను మౌనంగా ఉన్నా. ఎందుకంటే పాపం చేసేవాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు చిన్న కార్యకర్తలు. ఏదో చెప్తే ఆ నాయకుని నమ్మకంతో చేస్తూ ఉన్నారు. కానీ ఆ నాయకుని చిట్టా ఏమైనా ఇప్పుడు మొదలైతే అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా నేను వెయిట్ చూస్తాను, ఒకరోజు వెయిట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో తొందరపడుతూ ఉన్నారు, వాళ్ళకి నేను తొందరపడద్దు. కాబట్టి నేను చిన్నపిల్లలను నేను ఏం అనుకోదలుచుకోలేదు. చిన్న స్థాయి నాయకులు కార్యకర్తలు నేను ఏం అనదలుచుకోలేదు. వాళ్ళ వెనుక చేయించే నాయకుని గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. మీతో పాటుగా అంటే కార్పొరేటర్లు ఎవరన్నా వస్తురా? 11 మంది వస్తురా అని చెప్పి ప్రచారం జరుగుతుంది. తప్పండి. నేను ఎవరిని కూడా అడగలే. ఎందుకంటే నా రాజకీయ నిర్ణయం.
నేను పోతున్నా అని అందరికి సమాచారం ఇచ్చిన. ఎవరైనా నా మీద నమ్మకంతో వస్తే వస్తారు, కానీ నేను ఏ ఒక్క వ్యక్తిని కూడా రావాలి అని వ్యక్తిగతంగా నేను పిలవలేదు, వాళ్ళని రమ్మని అనలేదు. ప్రధానంగా చివరిలో మేయర్ సునీల్ రావు ఎందుకు పార్టీ మారుతుండ అంటే ఏమని చెప్తారు ప్రధానంగా? కరీంనగర్ నగరంలో గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి చేసే అవకాశం నాకు వచ్చింది. దానికి బండి సంజయ్ గారు పూర్తిస్థాయిలో సహకరించినారు. ఇప్పుడు కూడా అభివృద్ధి అనేది కొనసాగాలి, వారి నాయకత్వంలో అభివృద్ధి కొనసాగుతుందనే విశ్వాసం నాకుంది. వారి నాయకత్వంలో పనిచేస్తే కరీంనగర్ నగర ప్రజలకు న్యాయం చేయగలుగుతానే నమ్మకంతో నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాను. ఇది ముఖ్యంగా అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఈరోజు బీజేపీ పార్టీ లోపల చేరుతున్నానని చెప్పి అయితే ప్రచారానికి అయితే ఫుల్ స్టాప్ పెట్టారు మేయర్ సునీల్ రావు. తాను కేవలం కరీంనగర్ స్మార్ట్ సిటీగా రూపొందడం లోపల బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ యొక్క పాత్ర ఉన్నది. మరి కరీంనగర్ నగరం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా తాను బీజేపీలో చేరితేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి బీజేపీ పార్టీలోకి వెళ్తున్నట్టయితే మేయర్ సునీల్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.